नमस्तस्मै गणेशाय नमस्तस्मै गणेशाय ब्रह्मविद्याप्रदायने यस्यागस्यायते नाम विघ्नसागर शोषणे शिव 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 यनराध शिव 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 यनराध ओरी भव भय बाधल नणचुकोराध शिव 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 यनराध ओरी भव भय बाधल नणचुकोराध शिव 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 यनराध कामादुल तेगकोसी ई कामादुल तेगकोसी परभामल परुल धनमुल रोसी कामादुल तेगकोसी परभामल परुल धनमुल रोसी पमराध्वमेडबासी पमराध्वमेडबासी निममुतो बिल्वार्चन చేసి పమరాధ్వమెడబాసి నిమముతో బిల్వార్చన చేసి శివ 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 యనరాధ ఓరి భవ భయ బాధల నణచుకోరాధ శివ 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 యనరాధ ఆగమముల నుతియుచి ఈ ఆగమముల నుతియుచి బహు బాగులేని భాషల చాలించి ఆగమముల నుతియుచి బహు బాగులేని భాషల చాలించి భగవతులతో భాషించి భగవతులతో భాషించి త్యాగరాజ సన్నుతుడనియంచి భగవతులతో భాషించి త్యాగరాజ సన్నుతుడనియంచి శివ 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 యనరాధ ఓరి భవ భయ బాధల నణచుకోరాధ శివ 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 యనరాధ భక్త మహాశైలారా, ఈనాటి కథ శకట వ్యూహం. దీన్ని సైంధవ వధ అని కూడా అంటారు. ఈ కథను రచించిన వారు కవి కథకరత్న బిరుదాంకితులు నరసాపురం వాస్తవ్యులు అయిన శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు. ఈ కథను నాకు నేర్పిన వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్మయాంబుధి రాకాశంకుడు ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య విజ్ఞాన చతురుండు సూనృతౌవ్రతుడు లలిత మంజుల ప్రసవోపమాన హృదాంతరుడు ఆదర్శ గృహమేది అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వాగ్భూషణుడు నయవర్తనుడు గౌరవ సమాచితులు
హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి. భాగవతమౌళి మద్గురువర్యులు ఆ మహాత్ము చరణాంబుజంబుల కంజలింటు. ఆ వారికి నా వందన శతములు అర్పిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. వినుడు సభాసతులార వినిపించద సైంధవ వధ. వినుడు సభాసతులార వినిపించద సైంధవ వధ. విన విన చవులూరు భరత వీరుల సచ్చరిత్రము. విన విన చవులూరు భరత వీరుల సచ్చరిత్రము. వినుడు సభాసతులారా తెరుతోలుకొని హరిరా నారోహించను కిరీటి. తెరుతోలుకొని హరిరా నారోహించను కిరీటి. మెరు శిఖరమున దినమణి తీరున దాసోభిల్లుచు. మెరు శిఖరమున దినమణి తీరున దాసోభిల్లుచు. వినుడు సభాసతులారా వినిపించద సైంధవ వధ. సుజనులారా, ద్రోణుని సైన్యాధిపత్యంలో 4వ నాటి యుద్ధంలో, అంటే భారత యుద్ధం ప్రారంభించిన 14వ రోజున ద్రోణాచార్యుల వారు కౌరవ వీరులతో శక్తవ్యూహాన్ని నిర్మించి దాని ముఖద్వారంలో ప్రళయ శంకరుని వలె తానే నిలబడ్డాడు. ధర్మజు రక్షణార్థము సాత్యక్యం నిల్పి కడల కపిధ్వజ కాంతులీన సంగరోత్సాహుడై శంఖము పూరించి ప్రకట గాంధీవ గుణధ్వని నర్చి పైబడు యోధుల పడవేయుచు గజాశ్వవితటి కూల్చుచు మహావీరమూర్తి కురు సైనికుల్ హరికన్న లేళ్ల పోలిక భీతి నలుదిక్కులకును బార సరగురుండు రచించిన సగటనామకోజ్వల వ్యూహము చుంప ఒడ్డు చేరి ద్రోణుగాగొని నిలచి చేతులు ముగిడ్చి అనియే భయభక్తుల సగ జంభారి సుతుడు. ధర్మరాజు రక్షణకు సాత్యకి నుంచి కపికేతనం యొక్క మహిమ, కృష్ణుని సారథ్యం తనను ఉత్సాహపరుస్తుండగా అర్జునుడు రణోత్సాహుడై శంఖాన్ని పూరిస్తూ యుద్ధరంగానికి వచ్చి గాంధీవ గుణధ్వని చేస్తూ తన మీదకు వచ్చే యోధులను పడేస్తూ అశ్వాలను కూలుస్తూ మహావీరమూర్తి అయి కురుసైన్యం సింహాన్ని చూచిన లేళ్ల మాదిరిగా భయపడి 4 దిక్కులకు పారిపోతుండగా ద్రోణాచార్యులు వారు రచించిన శకటవ్యూహాన్ని సమీపించి ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి గురువు గారికి వినయంగా నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు అర్జునుడు. మొగరం బెదింతునాజ్ఞనిడు మగలంపు ప్రేముడి గురువర్య. మొగరము భేదింతునాజ్ఞనిడు మగలంపు ప్రేముడి గురువర్య.
అగ్గిచూలి కెనవచ్చు సేనాని అగ్గిచూలి కెనవచ్చు సేనాని వంతేవాసివి నీవుగాన నే ముగ్గురం భేదింతునాజ్ఞనిడు మగలంపు ప్రేముడి గురువర్య పెనిచితీవు సరికూర్మినీతనయు అనుకరింపనన్ని విధముల పెనిచితీవు సరికూర్మినీతనయు అనుకరింపనన్ని విధముల కనుక నా ప్రతిన నరపు మీ వేళ వేకరుణింపుము మన్నింపుము శిష్యుని ముగ్గరం భేదింపు మాజ్ఞనిడు మగ్గలంపు ప్రేముడి గురువర్య మీరు పాలనేత్రులతో సమానమైన వీరుడు. మీ శిష్యుడైన నేను మిమ్మల్ని ఎదిరించి ఎలా లోపలికి వెళ్ళగలను? మీరు మీ కుమారుడితో సమానంగా విద్య నేర్పి నన్ను ఇంతవాణ్ణి చేశారు. ఆ వాత్సల్యంతోనే ఈనాడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనివ్వండి, నన్ను కరుణించండి. పండు విభుండు ధర్మజుడు పకజనాభుడు నీవుగాక ఆ ఖండల సూతికవాడును కాడు మరెవడు మెలు కోరువాడు ఒండు దళంపతీవు సమయోచిత రీతిననుగ్రహింపు యవ్వాండు భవన్నిశాత శరవారము నోర్వకలండు కుంభజ గురుదేవా, మా తండ్రి అయిన పాండురాజు, శ్రీకృష్ణుడు, ధర్మజుడు మీరు కాక ఈ లోకంలో నా మేలు కోరేవాళ్ళు ఎవరున్నారు? మీరు విల్లు పట్టి విజృంభిస్తే మిమ్మల్ని ఎదిరించేవారు ఈ లోకంలో లేరు. కనుక సమయోచితంగా నన్ను అనుగ్రహించండి అనే అర్జునుని మాటలు విన్న ద్రోణుడు చిరునవ్వు నవ్వి, నన్ను గెలవకుండా లోపలికి ఎలా పెడతావురా పార్థ అని విల్లు ఎక్కుపెట్టి కృష్ణార్జునుడి మీద శరవర్షం కురిపిస్తూ ఉండగా అర్జునుడు గురువుగారి బాణాలన్నీ మధ్యలోనే ముక్కలు చేస్తూ ఆయన ధనస్సును విరక్కొట్టి పరవీరుడు పారద్రోలుతుండగా శ్రీకృష్ణుడు తమ రథాన్ని గురువుగారికి 3 సార్లు ప్రదక్షిణం చేయించి వ్యూహంలోకి వెళ్ళిపోయారు. అటు పిమ్మట శృతాయుధుడు మొదలైన మహావీరులను సంహరించాడు అర్జునుడు. ఇప్పుడు మనం శృతాయుధుని గాథ తెలుసుకుందాం. శృతాయుధుడు క్షత్రియ వీరుడు. అతని తల్లి పర్ణశ. ఆమె కుమారుని క్షేమం కోరి అతన్ని మహావీరుణ్ణి చేద్దామని వరుణుడి గురించి తపస్సు చేసింది. ఆయన ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె నా కుమారుణ్ణి ఎవరూ జయించకుండా వరం ఇమ్మంది. అప్పుడు వరుణుడు ఒక గదిచ్చి యుద్ధం చేసేవారిని ఎవరినైనా ఇది సంహరిస్తుంది, యుద్ధం చేయని వారి మీద మాత్రం వేయకూడదు అని చెప్పాడు. ఇతను మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున యుద్ధం చేస్తూ 14వ రోజున అర్జునుడు సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటే తన దగ్గర ఉన్న గద అర్జునుడి మీద వేస్తే అర్జునుడు ఒకడే మరణిస్తాడు, అలా కాకుండా కృష్ణుడి మీద కనుక వేస్తే పాండవులకు అతని అండదండలు లేక అందరూ మరణిస్తారనే ఉద్దేశంతో గదను కృష్ణుడి మీదకు విసిరేశాడు. ఇతను ఎంత విసురుగా విసిరేశాడో అంత విసురుగాను ఆ గద వెనక్కొచ్చి వాడి తల పగలగొట్టింది. కనుక అభాగ్యుని చేతిలో ఆయుధం ఉన్నా అది వాడికి ఉపయోగించింది. అంత దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో నిష్ఠూరంగా ఈ విధంగా అంటున్నాడు. తినియ పూసిన కతివి తెల్లమయ్యని నడత, తినియ పూసిన కతివి తెల్లమయ్య నీ నడత, మానవేడి బాంగుల నీ మతమా పాండవ పక్షము, మానవేడి బాంగుల
నీ మతమా పాండవ పక్షము తెనియ పూసిన కత్తివి తెల్లమయ్య నీ నడత బలరిపు నందనున కోడి ప్రాణభీతి సైంధవుండు తల దాచుకొనే మనకడ తననేమో కాచు మంచు తెనియ పూసిన కత్తివి. గురువర్య, ఎన్నిసార్లు చెప్పినా మీ మనస్సు మీరు మార్చుకోలేకపోతున్నారు. పాండవుల మీద మీకు ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. మీరు నిజంగా తేనె పూసిన కత్తి లాంటి వారండి. నిజంగా మీరు అనుగ్రహించకపోతే మీ శిష్యుడైన అర్జునుడు లోపలికి ఎలా వచ్చాడు? అర్జునుడు తాను చంపుతాడనే భయంతోనే కదా సైంధవుడు మన దగ్గర తలదాచుకున్నాడు. ఈనాడు మన సైన్యంలో పార్థుణ్ణి ఎదిరించే వీరుడే కనిపించలేదు అని దుర్యోధనుడు అనగానే ద్రోణుడు నొచ్చుకుని ఈ విధంగా అంటున్నాడు. కవచంబుండు ధరింపుము కురుక్ష్మానాథ యుద్ధాన శాత్రవ నిర్ముక్తరాళి నీ తనువున తథ్యముగా తకదీ అవకాశమున కవ్వడి గెలుతువయ్య ఇందు నేను పాండవ సేనం కలగింతు భద్రమగుదానన్ సింధు భోజానికి. ఆ మాటలు విని ద్రోణాచార్యులు వారు సుయోధనుడికి ఒక మంత్రించిన కవచాన్ని తొడిగి, సుయోధన, ఈ కవచం నీ ఒంటి మీద ఉన్నంత వరకు నీకు ఏ అస్త్రశస్త్రాలు తగలవు కనుక దీని సహాయంతో నువ్వు అర్జునుడిని జయించవచ్చు. అందువల్ల సైంధవుడికి చావు తప్పుతుంది. నేను ఇక్కడ ఉండి పాండవ సైన్యాన్ని దుర్మాడుతాను అని ద్రోణుడు దుర్యోధనునికి మంత్రకవచం తొడిగి పంపించాడు. ఆ కవచం ధరించిన దుర్యోధనుడు అర్జునుడికి ఎదురుకుండా వెళ్ళి అతనితో ఈ విధంగా అంటున్నాడు. నెటి వేలు కాడవను మాటలీ నాటితో బూటకము కావ్యూతుర వేల్పురేని కొడుక మేటి వేలు కాడవను మాటలీ నాటితో బూటకము కావ్యూతుర నేటి పోరాటమున నీ పసకరంబడడు నేటి పోరాటమున నీ పసకరంబడడు నేలేని చోటమును నీకు బిరుదము చెల్లు మేటి వేలు కాడవను మాటలీ నాటితో సరిలేరు నా కన్న దురభిమానము వీడి సరిలేరు నా కన్న దురభిమానము వీడి సమరమునరింపరార మగటిమి నీకున్నెడ పరువు గల పాండు భూవరునకు జనిల్చుచో పరువు గల పాండు భూవరునకు జనిల్చుచో శరదాటి కోర్చి నీ శౌర్యమగు పింపరారా మెటి విలు కాడవను మాటలీ నాటితో బుటకము కావ్యూతూర. ఒరే అర్జున, నువ్వేదో గొప్ప వీరుండని విర్రవీగుతున్నావు. ఈనాడు నువ్వు ఉత్త భీరుడు అని నిరూపిస్తానురా. నన్ను జయించి అప్పుడు నువ్వు అవతలకు వెళ్ళు. నేలేని చోట నీ ప్రతాపం సాగుతుందిరా. నువ్వు నిజంగా పాండురాజు కుమారుడివి అయితే నా శరసాటికి నిలిచి బతికి బయటపడు. రా, యుద్ధానికి రా అని అర్జునుడి మీదకి ఒంటికాల మీద పెడుతున్నాడు. అప్పుడు అర్జునుడు తీవ్రమైన బాణాలు ప్రయోగించి అవన్నీ విఫలమవటం చూచి అతను కవచదారుడు వల్లే తన అస్త్రాలు విఫలమవుతున్నాయని తెలుసుకుని తనకు దేవేంద్రుడిచ్చిన కవచధారణ భేదాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం దుర్యోధనుడికి తగలకముందే అశ్వత్థామ తండ్రి ఆజ్ఞతో నిరోధించాడు.
అప్పుడు అర్జునుడు దుర్యోధనుని అరికాళ్లలో అరిచేతుల్లో బాణాలు వేసి సుయోధనుడిని బాధించగా సుయోధనుడు ఈ కవచం పనికిరాదని తీసేశాడు. కాబట్టి అనర్హుడి చేతిలో ఆయుధం ఉన్నా అది వాడికి పనికిరాదు. ఇక్కడ ఇలా ఉండగా వృషసేనుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, కృపుడు, అశ్వత్థామ మొదలైన వారందరూ వచ్చి అర్జునుడిపై తలపడి పోరాడుతున్నారు. మరోపక్క వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణునితో ధర్మరాజు అనేక మంది యోధులతో వచ్చి పోరాడి వెళ్ళిపోయాడు. ఇంతలో బకాసురుని తమ్ముడైన అలంబసుడు పాండవ సైన్యం మీద పడి మాయాయుద్ధంతో బాధపెడుతుండగా అప్పుడు ఘటోత్కచుడు వచ్చి భీమాదులను అవతలకు పంపి అతనితో ఘోర యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. అంత కృష్ణార్జునుడు పాంచజన్యం దేవదత్తములు పూరించారు. ఆ శంఖధ్వనుడు విన్న ధర్మరాజు తనకు రక్షణగా ఉన్న సాత్యకి అర్జునుడు వ్యూహంలోకి వెళ్ళాడు. అతని సంగతి ఏమీ మనకు తెలియలేదు. అతను ఎవరినైనా సంహరించాడో లేక ఎవరి చేతిలోనైనా చిక్కాడో కానీ శంఖనాదాలు మాత్రం వినిపిస్తున్నాయి. నా మనస్సంతా ఆందోళనగా ఉంది కనుక నువ్వు వెళ్ళి అతనికి సహాయం చెయ్యి అన్నాడు. అప్పుడు సాత్యకి రథారూఢుడై రణరంగం చేరి శకటవ్యూహ ముఖద్వారంలో ఉన్న ద్రోణునితో తలబడి యుద్ధం చేసి గెలవలేక లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా ద్రోణాచార్యులు వారు, ఒరే సాత్యకి, నువ్వు నన్నేం గెలుస్తావురా? నీ గురువే నన్ను గెలవలేక నాకు నమస్కారం చేసి లోపలికి పోయాడు అని అనగానే సాత్యకి ఇంతసేపు మరి చెప్పారు గారే తాతగారు అని మనస్సులో అనుకుని ఆయన నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట సాత్యకి ఈ విధంగా యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మ సత్యక సుతులతో పోరాడి వారింపగా లేక పారిపోయే జలసంధుడను ధరాజాని సైనీయునితో సమరం కావించిపోయ దివికి నడరి సుదర్శనుడను రేడు సాత్యకితో యుద్ధమునరించి పోయ దివికి సినివరుతో దుస్ససేనుడాలమునర్చి చేవచాలక కాందిసీకుడయ్యే విజయు పోల్కి మురాంతకుడు పెక్కు యోధులం జల్చి పోరాడుచుండునంత ధర్మజుడం పవక వైరి దర్పమెసగ తరలి సేనాముఖమున గురుని గవసి ఇట్లనియే కృతవర్మ సాత్యకితో తలబడి అతని ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. జలసంధుడనే రాజు సైనేయునితో యుద్ధం చేసి అతని చేతిలో మరణించాడు. సుదర్శనుడనే రాజు సాత్యకితో పోరు సల్పి స్వర్గం చేరాడు. సినివరునితో యుద్ధం చేసి దుశ్శాసనుడు పారిపోయాడు. ఈ విధంగా సాత్యకి ఎదిరించిన వారినందరినీ సంహరిస్తూ మిగిలిన వారిని ఎదిరిస్తూ రెండవ అర్జునుడా అని కౌరవ యోధులందరూ అనుకుంటూ ఉండగా ధర్మరాజు తన దగ్గరకు వచ్చిన భీమునితో, నాయనా భీమసేన, సాత్యకి అర్జునుడు శకట వ్యూహంలోకి వెళ్ళారు. వారి సంగతులేమీ మనకు తెలియటం లేదు. నాకు సహాయంగా ఎవరో ఒకరు ఉంటారు కానీ నువ్వు వెళ్ళి చూసి రమ్మని పంపించాడు. అంత భీముడు గదాధరుడై శకట వ్యూహాన్ని సమీపించి గురువుగారిని పట్టించుకోకుండా లోపలికి పెడుతున్నాడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు, ఒరే తిండిపోతా, నన్ను పలకరించకుండా లోపలికి పెడుతున్నావేమిటి అనగానే భీముడు, అయ్యా గురువుగారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. ఏం చేయమంటానా? నన్ను జయించి లోపలికి వెళ్ళాలి అంటున్నాను, లేదా నీ తమ్ముళ్ళలాగా నాకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి అంటున్నాను అన్నాడు. అప్పుడు భీముడు నవ్వి, గురువర్య, నాకు ఎవరికీ నమస్కారం చేసే అలవాటు లేదండి. అర్జునుడు మీ యందు వెర్రి భక్తి చేత నీకు నమస్కారం చేశాడేమో కానీ మనం మాత్రం అట్లా చెయ్యం. అదిగాక ఎన్నడీ ఏడ్చి విందు చేయించుకొన్న రీతి మాట్లాడనేర్చితివి
ఎన్నడీ ఏడ్చి విందు చేయించుకొన్న రీతి మాట్లాడనేర్చితివి. పుణ్యమునకు పొనీతువే నన్ను, పుణ్యమునకు పొనీతువే నన్ను. పన్నిన మొగ్గర మందుగేర్పడిని, పన్నిన మొగ్గర మందుగేర్పడిని. ఎన్నడీ ఏడ్చి విందు చేయించుకొన్న రీతి మాట్లాడనేర్చితిరి. కాడు వీడు జేజేలరా కుమరుడు కదన భీముండు, భీముండు కాని చూడమిచుట గురుడని దైవం బని పాడి ఎరుంగక పలికెదో బాపడా. ఎన్నడీ ఏడ్చి విందు చేయించుకొన్న రీతి మాట్లాడనేర్చితిరి. గురువర్య, మేం భక్తితో నమస్కారం చేస్తే చేయించుకోవాలి, కానీ మీరు అడిగి చేయించుకోవటం ఏడ్చి విందు చేయించుకున్నట్టుగా ఉంది. మీరు ఇక్కడ నిలబడింది అందరి చేత నమస్కారం చేయించుకుని వ్యూహంలోకి పంపడానికేనా? ఈ వ్యూహం అందుకు ఏర్పడిందేనా ఏమిటి? వీడు వెర్రి అర్జునుడు కాదు, మీరు చెప్పినట్టు మీకు నమస్కారం చేయటానికి. కథన భీముడు భీముడు, పైగా శత్రుపక్షంలో ఉన్న మిమ్మల్ని గురువని గౌరవించడం యుద్ధధర్మం కాదు అని భీముడు తన చేతిలో ఉన్న గద విసిరేగా ఆ గద ద్రోణుని రథానికి తగిలి రథం ముక్కలైంది. సారథి మరణించాడు, గుర్రాలు ఒరిగిపోయినాయి. అప్పుడు ద్రోణుడు విరసంగా వీడు ఒట్టి మొండి బండాను అనుకుని ఇంకో రథం ఎక్కి భీముని మీద బాణవర్షం కురిపించాడు. భీముడు అవేమీ లెక్క చేయక వ్యూహంలోకి చొచ్చుకుని వెళ్ళి ద్రోణుని రథచక్రాలు పట్టుకుని ఆకాశంలోకి విసిరాడు. అప్పుడు ద్రోణుడు లాఘవంగా కింద కురికి ప్రాణాలు దక్కించుకుని పక్కకు తప్పుకున్నాడు. అంత భీముడు వ్యూహంలోకి వెళ్ళి అంతక సన్నిభూండగు బకారి ధనుజయుగాంచి ఎంతయు సంతసమౌంది. సూత సుత జయ్యన దాకి తొలగజేసి తానంతన బోక కౌరవులనయ్యడ పెక్కుర కూల్చి కర్ను నత్యంతము కాసివెట్టునడ అర్కసుతుండు రక్తనేత్రుడై. భీముడు చక్రవ్యూహంలో ప్రవేశించి అక్కడ విజయవంతంగా యుద్ధం చేస్తున్న తమ్ముణ్ణి చూచి సంతోషించి రాధేయునితో తలపడి అతన్ని జయించి పిమ్మట అనేక మంది కౌరవులను సంహరించి కర్ణుణ్ణి నిలబెట్టి బాణముల చేత నొప్పించగా అప్పుడు కర్ణుడు రోషించి రక్తారుణ నేత్రుడై భీముని విల్లు విరక్కొట్టి నిరాయుధుణ్ణి చేసి తల్లికిచ్చిన వరం తలుచుకుని అతన్ని చంపే ఉద్దేశం మానుకుని హేళనగా నవ్వుతూ వింటి మనతో భీముని పొట్ట మీద పొడుస్తూ ఈ విధంగా అంటున్నాడు. కడవలాదిగా కాంక్ష తీరదిని మిడుకీయనికి నడచి వచ్చితివా. కడవలాదిగా కాంక్ష తీరదిని మిడుకీయనికి నడచి వచ్చితివా. బడుగ నీకేల బండనం వింటి కడనయుండుమా. అడచిపడక ఇటు కడవలాదిగా కాంక్ష తీరదిని వనమునన్ కందమూలమ్మును తిని మునివయ్యుండక నీకేల కలను చెనటి రోకునను బోటితోనెప్పుడు చేయు నలతిగని చేయుమావహము. కడవలాదిగా కాంక్ష తీరదిని మిడుకీయనికి ఎలవచ్చితివి. ఒరే భీమా, వంటింట్లో దిట్టంగా తిని కూర్చోక యుద్ధానికి ఎందుకు వచ్చావు? నీకు యుద్ధం ఎందుకు రాదు చవట ఇంట్లో పడి ఉండక? నువ్వు అసలు అడవిలో దుంపలు తింటూ బతకాల్సిన వాడివి, యుద్ధానికి ఎందుకు వచ్చావు? ఒకవేళ వచ్చినా సామాన్యులతో తలపడి యుద్ధం చెయ్యాలి, కానీ నా వంటి వీరుడితో తలపడితే నీకు ఇదే గతిరా, తిండిపోతా. అదిగో
కృష్ణార్జునులు వస్తున్నారు, వెళ్ళక్కడ విశ్రాంతి తీసుకోపో అన్నాడు. అనగానే భీముడు అవమాన భారంతో కృష్ణార్జునుల దగ్గరికి వెళ్ళాడు. మరోపక్క సాత్యకి భూరిశ్రవులు పాదచారులై మల్లయుద్ధం చేస్తున్నారు. కొంతసేపటికి అలసిపోయి ఉన్న సాత్యకిని భూరిశ్రవుడు కింద పడేసి ఎదురొమ్ముల మీద కాలుంచి మెడ నరకటానికి ఖడ్గం పైకెత్తుగా దూరాన ఉన్న కృష్ణుడు అది చూచి అర్జునుడితో ఇలా అంటున్నాడు. నీకుంతొట్పడ వచ్చిన అనుజుడెంతో డస్సి. అర్జునుడు, నీకుంతొట్పడ వచ్చి నా అనుజుడెంతో డస్సి భూరిశ్రవూత కంజాలక పొందరాని దురవస్థం పొందుతూ చుటువేళ ఆ కంఠం విప్పుడు తరింపగ కరవాలం వెత్తే వేత్రుంపమోయి కౌంతేయ కరంబన విజయుడట్లే తద్బాహువుం త్రుంచెను. విజయుడట్లే త్రుంచె తద్బాహువున్. అర్జున, నీకు సహాయం చేయటానికి వచ్చిన నా తమ్ముడు సాత్యకి కౌరవ వీరులను అనేక మందిని సంహరించి భూరిశ్రవుడితో పోరాడుతుండగా వాడు సాత్యకిని కింద పడేసి తల నరకటానికి చెయ్యి ఎత్తాడు. నువ్వు ఆ ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు నరికై అన్నాడు. అర్జునుడు వెంటనే ఆ చేతిని ఖండించాడు. అప్పుడు భూరిశ్రవుడు అర్జునుడిని చూసి, అర్జున, కృష్ణుని దుర్బోధ విని ఇతరులతో యుద్ధం చేసే నా చెయ్యి నరకడం నీకు ధర్మమేనా అన్నాడు. అప్పుడు అర్జునుడు, భూరిశ్రవ, నన్నెందుకు నిందిస్తావు? నిన్ను రక్షించుకోలేని కౌరవ వీరుణ్ణి నిందించు. నువ్వు ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నావేమిటి? ధర్మమే ఉన్నట్లయితే పద్మవ్యూహంలో పసివాడైన అభిమన్యుణ్ణి మీరంతా కలిసి చంపుతారా? మీ దుర్యోధనుని వల్ల వచ్చిన ఈ యుద్ధంలో ధర్మాలు తారుమారైనాయి అనవిని భూరిశ్రవుడు, ఈ అధర్మ యుద్ధంలో నేను బతకడం కన్నా సావటమే మేలని సాత్యకి మీద నుంచి కాలు తీసి శరచాపములు కింద పరుచుకొని ప్రాయోపవేశం చేయటానికి పరుండగా సాత్యకి వెంటనే లేచి తన ఖడ్గంతో అతని కంఠం నరికేశాడు. ఇప్పుడు మనం సాత్యకి భూరిశ్రవుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. శిని మనవడు, సత్యకుని కొడుకు, యాదవుడు, కృష్ణుని ఆప్తుడు, అర్జునుని శిష్యుడు సాత్యకి. బాహ్లికుని మనవడు, సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు. ఒకప్పుడు బాహ్లికునికి శినికి జరిగినటువంటి యుద్ధంలో బాహ్లికుడు శినిని సంహరించాడు. ఆ మరణకాలంలో అతను, బాహ్లిక, ఎప్పటికైనా నా మనవడి చేతిలో నీ మనవడు మరణిస్తాడని శపించాడు. అలా శిని మనవడైన సాత్యకి బాహ్లికుని మనవడైన భూరిశ్రవుని సంహరించాడు. ఈ దృశ్యాన్ని చూచిన కర్ణుడు సాత్యకితో తలపడగా అతను కోపించి పదునైన బాణాలతో కర్ణుణ్ణి కొట్టగా ఆ దెబ్బలు భరించలేక అప్పటికి తప్పుకొని కొంతసేపటికి అర్జునుడితో తలపడ్డాడు కర్ణుడు. అప్పుడు కర్ణుడితో అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. కర్ణ, ఏటికి భీముదూరెదవిప్పుడు సాత్యకి నేను గెలువడే. ఏటికి భీముదూరెదవిప్పుడు సాత్యకి నేను గెలువడే. ఓటమియు గెలుపు గలుగు యుద్ధములో ఎట్టిగనుల. ఓటమియు గెలుపు గలుగు యుద్ధములో ఎట్టిగనుల. ఏటికి భీముదూరెదవిప్పుడు సాత్యకి నేను గెలువడే. అలతి వైబకాంతకు నీవాక్షేపించితివి కాని తులువా నీ కులము గుణము తోచం ప్రజగల్లరకును. ఏటికి భీముదూరెదవిప్పుడు సాత్యకి నేను
గెలువడే. కర్ణ, భీముడి చేతిలో బొట్టముద్ర నువ్వు దారుణంగా ఓడిపోయావు. తర్వాత జయించావు అనుకో, అంత మాత్రం చేతే అతన్ని అవమానించావు. ఇప్పుడు నా శిష్యుడైన సాత్యకి చేతిలో నువ్వు సావు దెబ్బలు తిన్నావు. నిన్నతను మట్టి కనిపించాడు. యుద్ధంలో గెలుపు ఓటమి క్షణభంగురం. అంత మాత్రానికే పొంగిపోకూడదు. ధర్మాధర్మాలు ఆలోచించకుండా పసివాడైన అభిమన్యుడి చేతిలో విల్లు విరక్కొట్టావు. మీరందరూ కలిసి వాడిని చంపారు. కర్ణ, ఎప్పటికైనా నీ కళ్ళ ముందే నీ కుమారుణ్ణి చంపి నా పగ తీర్చుకుంటాను. నిన్ను భరతమాతకు బలిస్తాను అని పలికి కర్ణుణ్ణి తరిమి కురుసైనికులతో పోరాడుతుండగా రారాజు కర్ణుణ్ణి సమీపించి ఈ విధంగా అంటున్నాడు. కర్ణ, అసలు అర్జునుడే అనవచ్చుడనుకుంటే అగ్నికి వాయువు తోడ్పడ్డట్టుగా అతనికి సహాయంగా భీముడు సాత్యకి కూడా వచ్చారు. వాళ్ల సహాయంతో అర్జునుడు సైంధవుడున్న వైపుకి మోహరించి వెళుతున్నాడు. ఎలాగో అలా కష్టపడి పొద్దుగూకేదాకా అర్జునుడిని అవతలకు వెళ్లకుండా ఆపావా, మన ప్రయత్నం ఫలిస్తుంది. ఆ తర్వాత మనం చంపక్కల్లా, వాడే తెస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు ఈ విధంగా అంటున్నాడు చాలా దీనంగా. వడముడి వాడి తూపులకు పాల్పడి దేహము చాలా నొచ్చనియడ అగుగాక నా తనువధీనము చేసి నీకు కాన కవ్వడి నెట్టులో వికర్తనుడు పశ్చిమ శైలము చేరునంతకు కడిమిదలిర్పనిల్పుదును కయ్యమును దిడుపై సుయోధన. సుయోధన, భీముడితో యుద్ధం చేసి వాడిని జయించానన్నమాటే కానీ వాడి బాణాలతో నా శరీరం అంతా పులిసిపోయింది. అయినా నీ మాట నెరవేర్చడం నా ధర్మం కనుక సూర్యాస్తమయంలోగా అర్జునుడు సైంధవుడి వైపుకు వెళ్లకుండా ఆపుతాను అని అర్జునుడిని నిలువరించి పోరాడుతుండగా కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు. అర్జున, కనుగోటివే పార్థాచరబోయ దినకరుడ హస్తాచల సీమకు కనుగోటివే పార్థాచరబోయ దినకరుడ హస్తాచల సీమకు పెనుగులాడదింక వీరితో దునుమాడదగు సైంధవు శిరమును పెనుగులాడదింక వీరితో దునుమాడదగు సైంధవు శిరమును కనుగోటివే పార్థాచరబోయ దినకరుడ హస్తాచల సీమకు పాశుపతము వెంటన్ సంధింపుము పార్వతీరమణు నెదధ్యానింపుము పాశుపతము వెంటన్ సంధింపుము పార్వతీరమణు నెదధ్యానింపుము నే సదుపాయము నుండు కల్పింతు ఈ సల్పిన ప్రతిన చెల్లింతు కనుగోటివే పార్థ. పార్థ, యుద్ధం చేసేవాడు 1000 కళ్ళతో ఇతర విషయాలు చూసుకుంటూ యుద్ధం చేయాలి. ఏమిటి పిచ్చి పోరాటం? నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? నువ్వు జాగు యుద్ధం ఏమిటి? అటు చూడు, సూర్యుడు పశ్చిమ దిక్కుకు వెడుతున్నాడు. ఇప్పుడు నేను గమ్మత్తు చేస్తాను, చూస్తూ ఉండు అని చిత్రముగ పొద్దు చక్రము చేత కప్పి పొద్దు గ్రుంటె కదా ఇక పొలయునర్జనుడనుచు సైంధవుడు నిగిడి చూడ దునిపించ తలసె క్రీడి చేత బంతి మాదిరిగా సింధుపతి శిరం నరికి యబ్రహ్మము నుండి క్రింద పడకుండా తిప్పుచున్నాడు
కృష్ణుడు చెప్పినట్లు ప్రతిన చెల్లించుకున్న ఆ పల్గొనుండు. కృష్ణ పరమాత్మ తన చక్రంతో సూర్యుడిని కప్పేశాడు. లోకమంతా చీకటైంది. అప్పుడు అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడు, వినోదంగా చూడొచ్చనే ఉద్దేశంతో ఎక్కడో దాక్కున్న సైంధవుడు పక్కనే ఉన్న రథం ఎక్కి చూస్తున్నాడు. వెంటనే కృష్ణుని ప్రోత్సాహంతో అర్జునుడు సైంధవుడిని చూచి పాశుపతాస్త్రంతో అతని తల ఖండించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఆ ఖండించిన తల అలాగే కింద పడకుండా కొడుతూ ఉండు. ఏం చేతనంటే సైంధవుని తల కింద పడిందా నీ తల బద్దలవుతుంది. ఒకప్పుడు సైంధవుని తండ్రి తపస్సు చేస్తూ ఉండగా, ఓ సింధురాజా, నీ కుమారుని శిరస్సు హఠాత్తుగా యుద్ధంలో తెగిపోతుందని ఆకాశవాణి చెప్పింది. అది విన్న అతను, నా కుమారుని శిరస్సు ఎవరి చేతి నుంచి క్రింద పడుతుందో వాడి తల 1000 ముక్కలవుతుందని శపించాడు. ఆ శపించిన సైంధవుడి తండ్రి శమంతక పంచకంలో తపస్సు చేస్తున్నాడు. చూడు నాయనా అర్జున, ఎవరు తవ్విన గోతులో వాళ్లే పడాలి. కనుక సైంధవుని తల వాడి తండ్రి చేతిలో పడేట్టు కొట్టు అన్నాడు. అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంధించి క్రీడిని నిన్నెదనమ్మిన భృత్యుడేని నీవు క్రీడిని నెదనమ్మిన భృత్యుడేని నీవు పశుపతి అస్త్రమ్మవేని దీని సింధుపతి దోసిట చేర్చుమమ్మా, వసుధ పడకుండా ఓ పాశుపతమ నీవు అని ప్రార్థించి వదిలేసరికి ఆ తలను సింధురాజు చేతిలో పడేసింది పాశుపతాస్త్రం. సింధురాజు ఆ తలను చూసి చి అని కింద పడేశాడు. వెంటనే అతని తల 1000 ముక్కలైంది. చెరపకురా చెడేవన్నట్టుగా ఇటువంటి శాపాలు పెట్టకూడదు. ఈ దృశ్యాన్ని చూసిన 2 సైన్యాలు, అధర్మం అధర్మం, పొద్దుకూకాక చంపాడు అర్జునుడు సైంధవుణ్ణి అన్నారు. అప్పుడు కృష్ణుడు సూర్యబింబాన్ని కప్పినటువంటి తన చక్రాన్ని తొలగించగా ఇంకా జాంపొద్దు ఉంది. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపడి కృష్ణునికి నమస్కరించి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. పరమ పురుష గోవిందర మాధవ పద్మనాభ శౌరీ దయానిధి పరమ పురుష గోవిందర మాధవ పద్మనాభ శౌరీ దయానిధి పరమ పురుష గోవింద గోవింద గరుడ గమన క్షీరాంబుధి శయన గరుడ గమన క్షీరాంబుధి శయన గరుడ గమన క్షీరాంబుధి శయన దురిత దమన సరసీరుహనయన దురిత దమన సరసీరుహనయన పరమ పురుష గోవిందర మాధవ పద్మనాభ శౌరీ హరిముకుంద గోపాల పరాత్పర ఆదిదేవ శరణాగత వత్సల హరిముకుంద గోపాల పరాత్పర ఆదిదేవ శరణాగత వత్సల కరివరదా విశ్వేశ మురారి నరసింహ కేశవ నారాయణ పరమ పురుష గోవిందర మాధవ పద్మనాభ శౌరీ కృష్ణ వాసుదేవ, ద్రోణకృప అశ్వత్థామాది మహావీరుల రక్షణలో ఉన్నటువంటి సైంధవుణ్ణి సంహరిస్తాను అనే నా ప్రతిజ్ఞ నీ కృపాకటాక్షం చేత నెరవేరింది. కానీ లేకపోతే అది పరమేశ్వరుడికైనా అసాధ్యమే.
నిజంగా నీ దయ లేకుంటే నేను గడ్డి పరకను కూడా కదల్చలేను స్వామి అని ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు కిరీటి భుజం తట్టి ఈ విధంగా అంటున్నాడు: అతిమానుషమున అర్ధరాత్రమున అంగారపర్ను జయించు పోరునాడు. అతిమానుషమున అర్ధరాత్రమున అంగారపర్ను జయింప పోరునాడు. మాయా కిరాతుని మాట్కియే తెంచిన త్రిపురారితో మోహరించునాడు. వనధి మధ్యమున దాగిన కాలకేయాది తను జావళి కూడి పెనగునాడు. గోవులకై భీష్మ కుంభ సంభూత కర్ణాదులో కూడి పోరాడునాడు. నీకెవరు సాయమైరి లోకైక వీర భవ్య భవదీయ శౌర్య సంపదయ కాక మన కొరకు వెచి ఉండు ధర్మజుడు. సైంధవుని వధించుట తెలుపపోదము రాము. అర్జున, నీకు నా ఎందున్న భక్తి చేత అట్లా అంటున్నావు, కానీ అర్ధరాత్రి సమయంలో అంగారపర్ణుని జయించినప్పుడు నేనున్నానా? మాయాకిరాతు రూపంలో వచ్చిన శంకరుణ్ణి జయించేనాడనే ఉన్నానా? సముద్ర మధ్యంలో ఉన్న 3 కోట్ల మంది కాలకేయాది రాక్షసుల్ని చంపినప్పుడు కానీ, ఉత్తర గోగ్రహణంలో భీష్మద్రోణ కృపస్వద్ధామాది మహావీరులను జయించేటప్పుడు కానీ నేను ఉన్నానా? నీ సహజ పరాక్రమంతోనే ఆ విజయాలన్నీ సాధించావు నాయనా. అట్లాగే ఈనాడు సైంధవుని సంహరించావు. సరే, ఈ మాటలకేం వచ్చే కానీ మీ అన్నయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, పదబెడదాం అన్నాడు. పిమ్మట కృష్ణార్జునుడు దేవదత్త పాంచజన్యములు పూరిస్తూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. మముగన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళం. కామిత ఫలదాయని సర్వాణి సంతత భువనైక పోషిణి. మముగన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం.